నమస్తే, నేను మీ సతీష్. జగన్మోహన్ రెడ్డి సోషల్ సైకోలకు హైకోర్టులో ఊహించని షాక్ తగిలిందా అంటే తాజాగా చోటు చేసుకున్నటువంటి పరిణామాలని బట్టి చూస్తే మాత్రం అవునన్నటువంటి సమాధానమే వినిపిస్తూ ఉంది. మరి ఏమిటి ఆ పరిణామం? ఏ రకంగా షాక్ తగిలింది ఈ సోషల్ సైకోలకి అంటే, గడిచిన 5 ఏళ్లుగా కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు, ఆయన అండదండలు ఉన్నాయని చెప్పి ఆయన ఆధ్వర్యంలోనో లేకపోతే ఆయన ఆదేశానుసారమో విచ్చలవిడిగా రెచ్చిపోయారు. సోషల్ మీడియాలో సైకోలుగా వ్యవహరించారు. ఎవరైతే ఈ డిజిటల్ డెవిల్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా ఏ రకమైనటువంటి పోస్టులు పెడుతూ జగన్మోహన్ రెడ్డి ఒక పక్కన రాజకీయ కక్షలు సాధిస్తూ ఏ రకంగా అయితే రాక్షసానందాన్ని పొందుతూ ఉన్నాడో ఆ రాక్షసానందానికి మరి కాస్తింత సునకానందాన్ని కూడా జోడించే విధంగా మరి సోషల్ మీడియా వేదికగా, సోషల్ మీడియా ముసుగులో, సోషల్ మీడియా కార్యకర్తలమని చెప్పుకుంటూ కొంతమంది సైకోలు, డిజిటల్ డెవిల్స్ లాగా ఏ రకంగా ప్రత్యర్థి పార్టీ నేతలపైన, ఆ పార్టీలో ఉండేటువంటి ముఖ్యంగా మహిళా నేతలపైన, ఆఖరికి వాళ్ళ ఇళ్లల్లో ఉండేటువంటి మహిళలపైన, చిన్న చిన్న పిల్లలపైన కూడా, అంటే ఉదాహరణకు చెప్పుకుంటే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, వాళ్ళ ఇళ్లలో ఉండేటువంటి మహిళలు భువనేశ్వరి గారిని, బ్రాహ్మణి గారిని, అలాగే పవన్ కళ్యాణ్ గారి కూతుర్లపైన వాడు రౌడీ షీటర్ బోరగడ్డ అనిల్ అనేటువంటి వ్యక్తి, అతను చేసినటువంటి వ్యాఖ్యలు ఎలాంటి వ్యాఖ్యలు, వార్నింగ్లు ఇచ్చారు. మీ ఇళ్లలో ఉండేటువంటి మహిళల్ని మేము ఇచ్చేస్తామని చెప్పి వాళ్ళ మార్ఫింగ్ ఫోటోలు పెట్టి రాక్షసానందాన్ని పొందారు. మరి ఏ రకంగా వాళ్ళని ఏదైతే గనక ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ మొత్తం అంతా కూడా తాడేపల్లి ప్యాలెస్ వెనకాతలు ఉన్నటువంటి ఆ పీవీఆర్ ఎన్క్లేవ్ ఏదైతే ఉందో, ఆ ఎన్క్లేవ్ ఆ బిల్డింగ్లోంచి మరి సజ్జల భార్గవ్ రెడ్డి, అలాగే జగన్మోహన్ రెడ్డి బంధువు అయినటువంటి అర్జున్ రెడ్డి, ఈ వర్రా రవీంద్రారెడ్డి, ఇలాంటి వాళ్ళందరూ కలిపి ఇక్కడి నుంచి తాడేపల్లి ప్యాలెస్ దగ్గర నుంచి ఆ ప్యాలెస్ సమీపంలో ఉన్నటువంటి ఆ వైసీపీ సోషల్ మీడియా కార్యాలయం నుంచి కంటెంట్ రావటం, మార్ఫింగ్ ఫోటోలు పంపటం. ఆ మార్ఫింగ్ ఫోటోలు కూడా ఎలాంటివి అంటే పూర్తిగా న్యూడ్ ఫోటోలు, మహిళల తాలూకు అసభ్యకరమైనటువంటి ఫోటోలు, లేదా ప్రత్యర్థి పార్టీ నేతలకి ఏవైతే న్యూడ్ ఫోటోల్లాగా మార్ఫింగ్ చేసినటువంటి అత్యంత జుగుప్సాకరమైనటువంటి ఫోటోలు జత చేసి వాటి కింద నీచమైనటువంటి పదాలతోటి ఆ పోస్టులు తయారు చేసి వాటిని వీళ్ళు మళ్ళీ కంటెంట్ అని పేరు పెట్టుకున్నారు. వీళ్ళు చేసేటువంటి చండాలానికి కంటెంట్ అని పేరు పెట్టుకుని ఆ కంటెంట్ అంతా కూడా కొంతమంది వ్యక్తుల చేత, ఈ కొంతమందిని కూడా ఆర్గనైజ్డ్గా ఈ క్రైమ్స్ చేయడానికి ఏర్పరచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ ఏర్పరచుకోవడం కూడా ఏ రకంగా, వాళ్ళందరికీ ప్రభుత్వం నుంచి, అంటే ప్రజలు పన్నుల రూపంలో కట్టినటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో వాటిని, ప్రజాధనాన్ని ప్రభుత్వ నిధుల నుంచి తీసి జీతాల కింద ఇచ్చి ఈ సోషల్ సైకోలని, ఈ డిజిటల్ డెవిల్స్ని పెంచి పోషించాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళందరూ కూడా ఇలాంటి ఆర్గనైజ్డ్ క్రైమ్స్ చేస్తూ ప్రత్యర్థి పార్టీల మీద జుగుప్సాకరమైనటువంటి, నీచమైనటువంటి, అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడితే, అరే మన ఇళ్లలో మహిళల పైన ఇలాంటి పోస్టులు పెడుతున్నారే, అరే మనం ఒక మహిళ కదా, మనం రాజకీయాల్లో ఉన్నాం, మన మీద ఇలాంటి పోస్టులు పెడుతున్నారు, ఇలాంటి రాజకీయాలు మనకు అవసరమా అని చెప్పి వాళ్ళకి వాళ్ళు కొంత మానసికంగా కూడా కృషించిపోయి రాజకీయాలకి దూరంగా ఉండాలి అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోటి ఈ రకంగా ఆర్గనైజ్డ్ క్రైమ్కి అయితే పాల్పడ్డారు. కారణం ఏంటి అంటే, ఆ రోజున ఏ అండదండలు చూసుకుని చేశారు అంటే, జగన్మోహన్ రెడ్డి 30 ఏళ్ల పాటు ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటాడు, ఆయన అధికారంలో ఉన్నంత కాలం మనల్ని ఎవ్వడూ కూడా ఒక వెంట్రుక కూడా పీకలేడు, మన మీద ఎలాంటి కేసులు రావు. ఎందుకంటే ఇదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా, మరి అధికారంలో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా, మరి ఆ పార్టీ సోషల్ మీడియా మీద పోలీసులు ఎక్కడ చర్యలు తీసుకుంటారు, ఏ రకంగా కేసులు నమోదు చేస్తారు? నమోదు చేస్తే ఆ పోలీసు అధికారిని ఆ పోస్టులో అట్టే పెడతారా జగన్మోహన్ రెడ్డి? లేదు కదా. మా వాళ్ళ మీదే కేసులు పెడతారా? నీలాంటి అధికారి మాకు అక్కర్లేదు అని చెప్పి ట్రాన్స్ఫర్ చేసి పంపించేస్తాడు. వాళ్ళందరినీ కూడా ఎక్కడో పనికిమాల పోస్టులకి ట్రాన్స్ఫర్లు చేస్తారు. మరి ఆ భయంతోటో లేదంటే గనక మరి జగన్మోహన్ రెడ్డి దగ్గర మరి మెప్పు పొంది తద్వారా ఏదో ఒక విధంగా లబ్ధి పొందొచ్చు, లేదా రేపు రిటైర్ అయిన తర్వాత మనకి రాజకీయంగా కూడా జగన్మోహన్ రెడ్డి అవకాశాలు కల్పిస్తాడు అనేటువంటి ఆశకి పోయి ఉండొచ్చు, లేదంటే ఏవైనా ప్రలోభాలకి తలొగ్గి కావచ్చు. అనేక మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు గడిచిన 5 ఏళ్ళు కూడా మరి వాళ్ళకి సర్వీస్ రూల్స్ ఏం చెప్తా ఉన్నాయి, రూల్ బుక్ ఏం చెప్తా ఉంది, వాళ్ళు అసలు ఏ ప్రతిజ్ఞ భూని విధుల్లోకి వచ్చారు, వాళ్ళకు ఉండేటువంటి బాధ్యతలు ఏమిటి అనేటువంటి అంశాలన్నీ మరిచిపోయి మరి జగన్మోహన్ రెడ్డికి ఆయన ఆధ్వర్యంలో, ఆయన ఆదేశానుసారం ఇలాంటి సోషల్ మీడియా ముసుగులో ఎన్ని అరాచకాలు జరిగినా, ఎన్ని ఆకృత్యాలు జరిగినా, ఎన్ని
పూర్తిగా విచక్షణారహితమైనటువంటి చర్యలు, అసాంఘికమైనటువంటి కార్యకలాపాలు జరిగినా కూడా ఎక్కడా అధికారులు చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితులు లేవు. కారణం ఏమిటంటే వాళ్ళు కూడా మరి జగన్మోహన్ రెడ్డి ఎల్లకాలం ముఖ్యమంత్రిగా ఉండిపోతాడు, మరి ఆయన ఉండంగా మనకేంట్లే, మనల్ని ఎవరులే ఏం చేసేది లేదు అంటే కనుక ఒకవేళ జగన్మోహన్ రెడ్డి దిగిపోయినా మనం ఏదో రకంగా తప్పించుకోవచ్చు, మనమే డెప్యుటేషన్ పైన వచ్చాము, మళ్ళీ తిరిగి మాతృ సంస్థలకు వెళ్ళిపోవచ్చు అనేటువంటి అదొక ధైర్యం కావచ్చు. ఇలాంటి అనేకమైనటువంటి అంశాలతో ఈ అధికారులంతా కూడా విచ్చలవిడిగా వాళ్ళు ఏదైతే సోషల్ సైకోలు, డిజిటల్ డెవిల్స్ ఉన్నారో వాళ్ళు ఏ రకంగా ఈ పేట్రేగిపోయినా కూడా వీళ్ళు ఎలాంటి కేసులు నమోదు చేయకుండా, ఎలాంటి చర్యలకి పూనుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోయారు. అయితే కాలం ఎల్లకాలం ఒకే విధంగా ఉండదుగా. జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య చెప్తా ఉన్నాడు, అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా, ఎప్పటికీ ఇదే ప్రభుత్వం ఉండదు కదా అని జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఎస్, వాస్తవమే, ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే ఉండదు అని చెప్పి ప్రజలు తేల్చేశారు. అందుకే 2019లో 151 స్థానాలతోటి ఒక గొప్ప మ్యాండేట్ తోటి జగన్మోహన్ రెడ్డికి అధికారం కట్టబెట్టినటువంటి అదే ప్రజలు మరి 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసిన తర్వాత ఇలాంటి నీచున్నా మనం ఎన్నుకుంది, ఇలాంటి నికృష్టుడిగా మనం అధికారం కట్టబెట్టింది, ఇలాంటి దౌర్భాగ్యున్నా మనం పాలకుడిగా ఎంచుకున్నది అని చెప్పి వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకుని మరి జగన్మోహన్ రెడ్డికి కనీసం 2014లో ఇచ్చినటువంటి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా, నీకు ఆ ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా అవసరం లేదు అని చెప్పి 11 స్థానాలకి పతనం చేసి అది చాలే నీకు అని చెప్పి ఒక చంపపెట్టు లాంటి సమాధానం, ఇంకా చెప్పాలి అంటే పచ్చిగా చెప్పుకోవాలంటే చెప్పు దెబ్బ కొట్టినట్టుగా జగన్మోహన్ రెడ్డికి అయితే సమాధానం చెప్పారు. అయితే గడిచిన 5 ఏళ్ళు విచ్చలవిడిగా పేటరేగిపోయినటువంటి ఈ సోషల్ సైకోలు, డిజిటల్ డెవిల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళపైన ఏదైతే అప్పట్లో కేసులు నమోదు అవ్వకపోయినప్పటికీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి వాళ్ళు చేసినటువంటి తప్పులు, అవి తప్పులు అనేటువంటి పదం కూడా వాటికి సరిపోదు, వాళ్ళు చేసినటువంటి అరాచకాలు, ఆకృత్యాలు, ఎందుకంటే అవి పోస్టులు సామాన్యమైనటువంటి పోస్టులు కాదు, అలాంటివి సభ్య సమాజంలో ఎవరు కూడా చదవలేనటువంటి పోస్టులు. అలాంటి పదజాలంతో ఒక మహిళ పట్ల ఇంత అసభ్యకరంగా, ఇంత నీచమైనటువంటి పదాలు, ఇంత జుగుప్సాకరమైనటువంటి పోస్టులు, అది కూడా మార్ఫింగ్ ఫోటోలా, ఆ పెట్టేటువంటి వాళ్ళు వాళ్ళ ఇళ్లలో మహిళలు ఉన్నారన్నటువంటి సంగతి, ఆ విచక్షణ కూడా కోల్పోయి ఇలాంటివి చేశారేమో. సారీ టు సే, ఎందుకంటే వీళ్ళు చేసేటువంటి ఈ దరిద్ర పనులకి వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి మహిళల్ని వాళ్ళని అనడం కూడా నిజంగా తప్పవుతుంది, అనకూడదు కూడా, కానీ తప్పట్లేదు. ఏమిటి అంటే వీళ్ళు ఇంత దుర్మార్గుల్లాగా వ్యవహరిస్తూ ఉంటే మరి ఇళ్లల్లో ఉన్నటువంటి వాళ్ళైనా చెప్పాలి కదా, అరే ఒక మహిళ పైన పెడతా ఉన్నావు, నేను నీకు తల్లిననో, నేను నీకు చెల్లిననో, నేను నీకు భార్యని కదా, నీకు ఒక కూతురుంది కదా, మన ఇంట్లో ఆడపిల్లలపైన ఇలాంటి పోస్టులు పెడితే, మన ఇంట్లో మహిళలపైన ఇలాంటి పోస్టులు పెడితే ఎలా ఉంటుంది అని బుద్ధి చెప్పాల్సినటువంటి వాళ్ళు, కరెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడా ఆ విధంగా వ్యవహరించలేదు. మరి వీళ్ళు కూడా ఏ రకంగా పేట్రేగిపోయారు. అయితే అలాంటి వాళ్ళందరిపైన కూడా ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాళ్ళపైన కేసులు పెడతా ఉన్నారు, వాళ్ళని అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే 15,000 మంది పైన ఇప్పటికీ దాదాపుగా లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారంటే వాళ్ళు దేశం విడిచిపోవడానికి వీల్లేదు, ఎక్కడికైనా వెళ్దాం, ఎట్నుంచైనా కూడా పారిపోదాం, తప్పించుకుందాం అని చూస్తే ఎయిర్పోర్ట్లలో పట్టేస్తారు వాళ్ళని. ఎక్కడికక్కడ పోలీసులు నిఘా ఉంది వాళ్ళపైన కేసులు పెడతా ఉంటే, వాళ్ళని అరెస్టులు చేస్తూ ఉంటే వైసీపీ నేతలు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పాపం గగ్గోలు పెట్టేస్తూ ఉన్నాడు. అయ్యో వాళ్ళు ఏదో చిన్న పిల్లకాయలు, 35-40 ఏళ్ల కిడ్స్, 35-40 ఏళ్ళు వచ్చిన వాడు, గాడిదలా ఉన్నవాడు వాడు కిడ్డా, పిల్లకాయలా? మరి జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఆ విధంగా వెనకేసుకొస్తా ఉన్నాడు. వెనకేసుకొచ్చి కూటమి ప్రభుత్వం వాళ్ళని అన్యాయంగా అరెస్ట్ చేస్తోంది, వాళ్ళందరినీ కూడా చిత్రహింసలు పెడుతోంది, వాళ్ళని వేధిస్తోంది. ఇవన్నీ రాజకీయ కక్ష సాధింపులు అని జగన్మోహన్ రెడ్డి నొక్కిడొక్కాడిస్తూ ఉన్నాడు. మరి అదే జగన్మోహన్ రెడ్డి ఆ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడేటువంటి వ్యక్తి వాళ్ళు పెట్టిన పోస్టులు ఒక 4 చదవచ్చు కదా, ఆ చదివే ధైర్యం ఉందా? అరే ఏముంది ఇందులో, లకారాలతోటి పోస్టులు పెట్టారు. అరే ఒక మహిళ ఈ రోజున హోంమంత్రిగా ఉన్నటువంటి వంగలపూడి అనిత గారు, ఆవిడ పైన ఎన్ని అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టారు, ఎన్ని మార్ఫింగ్ ఫోటోలు పెట్టి ఆవిడ్ని ఎంత జుగుప్సాకరమైనటువంటి పదాలతోటి ఎలాంటి నీచమైనటువంటి పోస్టులు పెట్టారు. ఆ పోస్టులని జగన్మోహన్ రెడ్డి పేపర్లు ప్రింట్అవుట్లు తెప్పించి అవి చూపించి మాట్లాడుతున్నాడు కదా, ఆ పోస్టులను కూడా పెద్ద పెద్ద ప్రింట్అవుట్లు వేయించి తన ప్రెస్ మీట్లో అవి చూపించి ఈ మార్ఫింగ్ ఫోటో, పిల్లకాయలు ఏదో తెలియక చేశారు అంతే కదా అని చెప్పొచ్చు కదా. వాళ్ళు రాసిన ఆ పదాలని జగన్మోహన్ రెడ్డి చదివి వినిపించవచ్చు కదా, అవి వినిపించాడు. కానీ వాళ్ళని వెనకేసుకొస్తాడు, మీకు నేను అండగా ఉంటాను అని చెప్పి చెప్పుకొస్తాడు. అలాంటి పదాన్ని సభ్య సమాజంలో జగన్మోహన్ రెడ్డి చదివి వినిపించగలడా అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతా ఉన్నాయి ఈ రోజున. ఈ క్రమంలో వాళ్ళందరినీ వేధిస్తున్నారు అని చెప్పి గగ్గోలు పెట్టేస్తా ఉన్నారు వైసీపీ నేతలు, జగన్మోహన్ రెడ్డి వీళ్ళంతా కలిపి. అయితే వీళ్ళల్లో వైసీపీ నేత ఒక ఆయన విజయ్ బాబు అని చెప్పి మాజీ సంపాదకుడు కూడా ఆయన,
ఆయన తాజాగా హైకోర్టులో ఒక పిల్ వేశారు, ప్రజా ప్రయోజన వాద్యం వేశాడు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అని చెప్పి. అది కూడా ఏమిటి అంటే, ఇదిగో సోషల్ మీడియా కార్యకర్తలపైన, వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపైన కేసులు పెడతా ఉన్నారు, అరెస్టు చేస్తూ ఉన్నారు, దీన్ని మీరు నిలువరించండి, దీన్ని ఆపండి అని చెప్పేసి హైకోర్టును ఆశ్రయించాడు ఆయన. ఆ రోజునే హైకోర్టు చాలా సీరియస్ అయింది, చెప్పు దెబ్బ కొట్టినట్టుగా సమాధానం చెప్పింది ధర్మాసనం కూడా. ఏమిటి అంటే, మీరు ఈ పిటిషన్ వేసే ముందు, ఈ పిల్ వేసే ముందు ఆ పోస్టులు మీరు చదివారా? ఆ పోస్టులు ఎలా ఉన్నాయి చూసారా? మీ ఇంట్లో ఆడవాళ్ల ముందు అవి చదివి వినిపించగలరా? మీ ఇంట్లో ఆడవాళ్ళ చేత ఆ పోస్టులు చదివించగలరా? ఆ మార్ఫింగ్ ఫోటోలు పెట్టడం సరైనవి కింద మీరు భావిస్తూ ఉన్నారా? ఏ రకంగా అసలు మీరు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద ఈ పిల్ని వేశారు? అరే, మేము స్వయాన న్యాయమూర్తులం, మేము కూడా బాధితులమే కదా ఈ సోషల్ మీడియా సైకోలకి, డిజిటల్ డెవిల్స్కి. మరి వాళ్ళు ఇంత నీచంగా, ఇంత అసభ్యకరంగా పోస్టులు పెడతా ఉంటే మీరు వాళ్ళని ఎలాగ సమర్థిస్తూ ఉన్నారు? వాళ్ళని అరెస్టులు చేయకుండా పోలీసులు వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వర్తిస్తూ ఉంటే దాన్ని మేము ఎలా నిలువరించగలము? పోలీసులు తీసుకుంటున్నటువంటి చర్యలు సరైనవే. ఒకవేళ నిజంగా ఎక్కడైనా కూడా బాధితులు ఉన్నట్లయితే, నిజంగా వాళ్ళ మీద తీసుకున్నటువంటి చర్యలు అవి తప్పైతే, చట్ట విరుద్ధమే అయితే, బాధితుడు వ్యక్తిగతంగా తానొచ్చి హైకోర్టును ఆశ్రయించవచ్చు, న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు కదా. వాళ్ళందరి పక్షాన మీరెవరు రావడానికి అని చెప్పేసి తలంటేసింది, మొట్టికాయలు వేసింది, చెప్పు దెబ్బ కొట్టినట్టుగా సమాధానం చెప్పి అసలు ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఏదైతే ఉందో దీన్ని మేము స్వీకరించడం లేదు అని చెప్పి కొట్టివేసింది. ఇదే జగన్మోహన్ రెడ్డికి మొదటి చెంపపెట్టుగా కనిపిస్తూ ఉంటే, నిన్న జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి సోషల్ సైకోల్లో మరొక వ్యక్తి నిన్న హైకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టును ఆశ్రయించి ఆయన న్యాయమూర్తి, మరి ఇదేదో ఇంపార్టెంట్ కేసు, దీని మీద వెంటనే విచారణ జరిపించండి, ఇతనికి ముందస్తు బెయిల్ ఇవ్వండి అని చెప్పి ఆ సోషల్ సైకో తాలూకు. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం కదా, ఏదైతే నందిగాం సురేష్ కావచ్చు, బోరగడ్డ అనిల్ కుమార్ కావచ్చు, అలాగే వర్రా రవీంద్రారెడ్డి అరెస్టుతో అయితే గనక తీగలాగితే డొంకంతా కదిలిందన్నట్లు, లేదంటే గనక తేనె పట్టు మీద తేనె తట్టు ఏదైతే ఉంటుందో దానిపైన ఒక రాయేస్తే ఏమైద్ది, మొత్తం అన్నీ ఎగురుతాయి కదా. అలాగా ఈ రోజున వర్రా రవీంద్రారెడ్డి అనేటువంటి ఒక సోషల్ సైకోను అరెస్ట్ చేయగానే లిస్ట్ మొత్తం ఎవరెవరున్నారు ఈ సోషల్ మీడియా ముసుగులో దాడులు చేసినటువంటి, అరాచకాలు, ఆకృత్యాలు సృష్టించినటువంటి వాళ్ళంతా ఎంతమంది అనేటువంటి లిస్టు కూడా, ఒక చాంతాడంత లిస్టు కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఆ సోషల్ సైకోల్లో ఒక వ్యక్తి నిన్న హైకోర్టులో అర్జెంటుగా మరి దానిపైన విచారణ జరగాలి అని చెప్పి లంచ్ మోషన్ మూవ్ చేయడమో ఒక పిటిషన్ అయితే దాఖలు చేశారు. మరి ఆయన తరఫున న్యాయవాది కూడా మరి ధర్మాసనం ముందుకు వెళ్ళి దీనిపైన వెంటనే విచారణ జరపండి, ఈ సోషల్ మీడియా అరెస్టులు అనేటువంటివి అడ్డుకోండి, మా పిటిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయన అభ్యర్థనని విచారణ జరిపి ఆయనకు వెంటనే ముందస్తు బెయిల్ ఇవ్వండి అని చెప్పేసి ఈ సోషల్ మీడియా అరెస్టుల పేరు జరుగుతున్నటువంటి వాటిని అడ్డుకోవాలి అంటూ ఒక పిటిషన్ దాఖలు చేసి దాన్ని ధర్మాసనం ముందు పెట్టారు. మరి ధర్మాసనం ముందు నుంచి చూస్తూనే ఉంది కదా, నిన్నగాక మొన్ననే ఈ అంశంలో వాళ్ళు విచారణ జరిపి పిల్లునే కొట్టేశారు. మరి నిన్న ముందస్తు బెయిల్ కోసం అని చెప్పేసి మరో సోషల్ సైకో, అదే డిజిటల్ డెవిల్ మరి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే ధర్మాసనం ఆ న్యాయవాదికి కూడా తలంటింది. అరే, దీనిపైన విచారణ జరపమని అంటున్నారు కదా, విచారణ జరుపుతామా లేదా అనేటువంటిది వచ్చే వారం చూస్తాం, ఓ వారం రోజులు దీన్ని పక్కన పెడదాం, ముందు మేము అడిగే వాటికి మీరు సమాధానం చెప్పండి అని చెప్పి ధర్మాసనం ఆ న్యాయవాదిని సూటిగా కొన్ని ప్రశ్నలు అడిగింది. ఇప్పుడు మీరు ఈ పిటిషన్ తీసుకొచ్చి అసలు దేశంలోనూ రాష్ట్రంలోనూ మరి ఇంకేమీ అత్యవసరమైనటువంటి అంశాలు లేనట్లుగా, ఇదేదో చాలా అర్జెంట్ విషయం, ఇదేదో జరగకూడనటువంటి అన్యాయం ఏదో జరిగిపోతా ఉంది అని చెప్పేసి దీనిపైన విచారణ జరపండి, మా క్లయింట్కి వెంటనే ముందస్తు బెయిల్ ఇచ్చేయండి అని చెప్పి పిటిషన్ తెచ్చారు కదా. మీ పిటిషనరు ఏదైతే గనక మీ క్లయింట్ ఉన్నాడో అతను సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్టులు ఉన్నాయి కదా, ఆ పోస్టులు మీరు చదివారా? వాటిని మీరు సమర్థిస్తున్నారా? అందులో వాడినటువంటి ఆ పదాలు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, అందులో అంత నీచమైనటువంటి పదాలతోటి పోస్టులు పెడితే అవి సద్విమర్శలు అంటారా? మీరు వాటన్నిటినీ కూడా పూర్తిగా అవి మంచివే అని చెప్పేసి అంగీకరిస్తూ ఉన్నారా? వాటిని సమర్థిస్తున్నారా? ఏ రకంగా ముందస్తు బెయిల్ అడగడానికి వచ్చారు? అసలు మీరు ముందస్తు బెయిల్ ఇవ్వండి, ఇది అత్యవసరమైనటువంటి పిటిషన్, దీనిపైన విచారణ జరపండి అంటూ మా ముందరకు అసలు ఎలా రావాలనిపించింది? ముందు అసలు వెళ్ళి మీ ఇంట్లో మహిళలతోటి ఈ పోస్టులు చదివిస్తారా? మీరు సమాజంలో, సభ్య సమాజంలో నుంచుని ఓ 10 మంది ముందర ఈ పోస్టులు చదివి ఈ పోస్టులో ఉన్నవన్నీ కూడా మంచి అంశాలే అని చెప్పి మీరు మీ గుండెల మీద చేసుకుని చెప్పగలరా అని చెప్పేసి న్యాయస్థానం అయితే కనుక నిన్న కడిగి పారేసింది. మరి ముందస్తు బెయిల్ ఇవ్వాలి అంటూ ఏదైతే మరి ఆ న్యాయవాది
తన క్లయింట్ తరఫున ఒక పిటిషన్, ఏది సోషల్ మీడియా సైకో తరఫున ఏదైతే పిటిషన్ వేశారో ఆ పిటిషన్ పైన విచారణని కూడా వచ్చే వారానికి వాయిదా వేసింది. అంటే న్యాయస్థానం కూడా ఈ రోజున ఏవైతే కూటమి ప్రభుత్వంలో ఈ సోషల్ సైకోలు, డిజిటల్ డెవిల్స్ ఎవరైతే ఉన్నారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఈ సోషల్ మీడియా కార్యకర్తలము అని చెప్పుకునేటువంటి ఈ సోషల్ సైకోలు ఎవరైతే ఉన్నారో, జగన్ గ్యాంగ్ చెందినటువంటి వాళ్ళందరూ చేసినటువంటి ఆకృత్యాలపైన మరి న్యాయస్థానం కూడా చాలా సీరియస్గా ఉన్నట్లు కనిపిస్తూ ఉంది. మరి ఈ క్రమంలోనే గడిచిన 5 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా పేటరేగిపోయినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్, సోషల్ సైకోలు, డిజిటల్ డెవిల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క అంశంలో పూర్తిగా న్యాయస్థానాల్లో కూడా ఊహించని షాక్లు అయితే తగులుతూ ఉన్నాయన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పరిశీలకుల నుంచి వ్యక్తమవుతోంది. ఇది ఇక్కడితోటి కాదు, రాబోయేటువంటి రోజుల్లో దీని తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలే చాలా మెరుగ్గా కూడా కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.